తూనీగా తూనీగా ఈ పాటలో ఉన్న పిల్లోడు సూర్యవంశం మూవీలో వెంకటేష్ వాళ్ళ మనవడిగా, ప్రేమించుకుందాంరా మూవీలో పెద్ద బూట్లు వేసుకొని నడుస్తాడుగా వాళ్ళ మేనలుడిగా, ఇలా ఎన్నో పుట్ట రోల్ చేసి మన తేజ సత్యలాగా ఇప్పుడు హీరో అయి నిదురుంచు జహాపన అని లవ్ డ్రామా తీశారు బాబాయ్. ఇతని పేరు ఆనందవర్ధన్. అయితే ఈ సినిమా వల్ల ఒళ్ళంతా కాలిపోయిందంట, జుట్టుతో సహా 3-4 నెలలు ఐసీయూలో ఉండి రీబర్త్ అయ్యారంట బాబాయ్. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో ఒక సీన్ ఉంది, ఒళ్ళంతా ఫైర్ క్రాక్స్ తో హీరోయిన్ కి బీచ్ దగ్గర ఐ లవ్ యూ చెప్తాడు. అయితే ఆ సీన్ రియల్ గా చేయడానికి ఒక సూట్ వేసుకొని ఎలక్ట్రానిక్ గా క్రాకర్స్ అన్ని పెట్టారు. అయితే టైం కి వేలేలా సెట్ చేశారు, కానీ ఒక చోట వైర్ జామ్ అయ్యి రివర్స్ లో బాడీకి తగిలి ఒళ్ళంతా కాలిపోయిందంట. ఇక వెంటనే మనోడికి అర్థమై సముద్రంలో నీటిలో దూకిండు. ఇక సో కొంచెం బెటర్ అయిందంట అలా దూకడం వల్ల, లేదంటే నో మోర్ అయ్యేవారని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత మూవీ టీం వెంటనే హాస్పిటల్ వెళ్ళాక హెయిర్ అండ్ బాడీ మొత్తం కాలిపోయి నడవలేని స్టేజ్ కి వెళ్లి 3 నెలలు ఐసీయూలో ఉన్నారు. కానీ ఒక సినిమా రిలీజ్ అవుద్ది, లైవ్ స్టార్ట్ అయింది అన్న స్టేజ్ లో అలా మంచంలో పడి డిప్రెషన్ లోకి వెళ్తారు కదా. కానీ మనోడు మాత్రం హాస్పిటల్లో గోడల మీద ఎన్ని టైల్స్ ఉన్నాయో డైలీ 3 మంత్స్ లెక్క పెట్టేవాడంట. ఎందుకంటే ఏం పని చేయకుండా ఉంటే తనకి తాను మోటివేట్ అవడానికి. ఎగైన్ ఇప్పుడు మళ్ళా లైఫ్ రిస్టార్ట్ తో సినిమా రిలీజ్ కి సిద్ధమయ్యారు. కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు బాబాయ్. మరి నిదురుంచు జహాపన మూవీ కూడా 2019లో తీశారు. 2 ఇయర్స్ కోవిడ్, 2 ఇయర్స్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ప్యాచ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ టైం కి రిలీజ్ అవుతుంది.